హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. మీకు నేను ముగ్గుల వీడియో అప్లోడ్ చేశాను కదండి. ముగ్గులకు వేసిన పెయింట్నే నేను ప్రతి సంవత్సరము ఈ షూ స్టాండ్కి కూడా వేస్తూ ఉంటాను. దాదాపు ఇది 22 ఇయర్స్గా నా దగ్గరే ఉంది. కాకపోతే మనం మెయింటైన్ చేసే విధానాన్ని బట్టి ఏ వస్తువు అయినా మన దగ్గర ఉంటుంది, లేకపోతే పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ప్రతి సంవత్సరము నేను దీన్ని పండగ టైంలో ముగ్గు వేస్తాను కదా, ఆ తర్వాత పెయింట్ మిగులుతుంది. సేమ్ కలర్సే వేస్తానండి, వేరే కలర్స్ వేయని. ఈ కాంబినేషన్ నాకు బాగా నచ్చుతుంది. అందువల్లనే ఈ 2 కలర్స్ కాంబినేషన్తో ప్రతి సంవత్సరము ఇలా మేకఓవర్ చేస్తూ ఉంటాను. ముందుగా అయితే మనం శుభ్రంగా ఒక పొడి క్లాత్తో మట్టంతా క్లీన్ చేసుకొని, ఏదైనా రస్ట్ పట్టింటే మాత్రం ఉప్పు కాగితంతో శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే ఇలా పెయింట్ చేసుకోవాలి. ఎలాగో మనము ముగ్గులు వేస్తూ ఉంటాం కదా, ఆ పెయింట్ మిగిలిపోతుంది. ఆ మిగిలిన పెయింట్నే నేను ఇలా యూజ్ చేస్తూ ఉంటాను. ఈ విధంగా మళ్ళా మనకు ఈ వస్తువు కొనే అవసరం ఉండదు. దాన్ని జాగ్రత్తగా చేసుకున్న వాళ్ళం కూడా అవుతాము. ఎక్కువ వస్తువులు కొని పడేసే బదులు ఈ విధంగా మన చేతులతో మనము నీట్గా రెడీ చేసుకొని పెట్టుకున్నామంటే మనీ ఆదా అవడమే కాదు కదండి, పర్యావరణానికి కూడా హితవు చేసిన వాళ్ళమే అవుతాము. ఎక్కడంటే అక్కడ పాడైపోయాయని వస్తువులు పడేస్తూ ఉంటాము. అలా కాకుండా వీలైనంత వరకు మనము దాన్ని రిపేర్ చేసుకొని వాడడం మేలు. ఇంతవరకు ఈ చెప్పుల స్టాండ్ అయితే రిపేర్ ఏం రాలేదండి. కొద్దిగా రస్ట్ పట్టినట్టు అనిపిస్తుంది. దాన్ని క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత ఈ విధంగా పెయింట్ చేసి పెట్టుకున్నామంటే చక్కగా రెడీ అయిపోతుంది. యాక్చువల్గా స్కై బ్లూ కలరు మొత్తం కింద పడిపోయింది. డబ్బా గాలి ఎక్కువ వస్తూ ఉంది. నేను పేపర్ పైన పెట్టడం వల్ల తిరగబడేసింది. అందుకనే నేవీ బ్లూ ఎక్కువ వాడేశాను. ఉండేదాన్ని కొద్దిగా స్కై బ్లూ యూజ్ చేశాను. లేదంటే కొన్ని లైన్స్ స్కై బ్లూ, కొన్ని నేవీ బ్లూ వేస్తూ ఉంటాను. అది తక్కువ ఉండడం వల్ల నేవీ బ్లూనే ఎక్కువ వేశాను. ఏదైతే ఏమి మనకు ఒక వస్తువు పాడవకుండా ఉండాలి, అదే టైంలో నీట్గా ఉండాలి, చూడడానికి లుక్ వైజ్ కూడా బాగుండాలి. మీకు ఎలా అనిపించింది, మీరు కూడా ఇలాగే చేస్తారా అనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ స్టాండ్ ఒకటే కాదండి, మా ఇంట్లో ఉండేది చూపిస్తాను చూడండి. ఈ స్టాండ్ రెడీ అయిన తర్వాత దీంట్లో కొన్ని షూలు అయితే పెట్టేశాను. షూలు సర్దిన తర్వాత చూస్తే స్టాండ్ ఇలా ఉంది. ఈ స్టాండే కాకుండా ఇంకా మా దగ్గర ఇలాంటి స్టాండ్లు చాలా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది షూ ర్యాక్ అండి. మేము పర్సనల్గా చేపించుకున్నాము యాక్చువల్గా ఇంట్లోనే. అదేవిధంగా మళ్ళీ ఆన్లైన్లో కూడా కొన్ని బాక్సులు కొన్నారు. ఇప్పుడు షూలు అంటేనే 1000 రూపాయలు పెట్టుకుంటున్నారు కదా. మినిమం అంటే 2500 నుంచి 20,000 వరకు పెట్టుకొనేస్తున్నారు పిల్లలు ఇప్పుడు వాళ్ళకు నచ్చిన విధంగా. వాటిల్ని జాగ్రత్త చేసుకోవడానికి మళ్ళీ ఇలాంటి బాక్సులు కూడా తీసుకుంటున్నారు. ఆన్లైన్లో ఇవైతే అవైలబిలిటీ ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. అన్నీ క్లీన్ చేసే క్రమంలో ఒక పెద్ద కవర్ నిండా కొద్దిగా డల్ అయిన షూస్, అదేవిధంగా చెప్పల్స్ అన్నీ కూడా పడేసేసానండి. కింద కూడా వుడ్తో చేసిన ఒక పెద్ద షెల్ఫ్ ఉందండి, దాని నిండా కూడా షూస్ చెప్పల్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది పట్టక ఎలా అన్నీ దూర్చి పెట్టేసి ఉన్నారు. మా ఇంట్లో ఉండేది 4 కానీ మేమందరం ఎక్కువ కొనం, కానీ మా చిన్నమ్మాయి మాత్రం ఇలాంటి పనులు చేస్తూ ఉంటుందండి. మీ ఇంట్లో కూడా ఇలాంటి పిల్లలు అయితే ఉన్నారా? ఉంటే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మన ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మనము కాస్ట్లీ ఐటమ్స్ కొనేటప్పుడు వాటి మెయింటెనెన్స్ కూడా అదే రీతిలో ఉండాలండి. కొని అక్కడ పడేస్తే కూడా అవి పాడైపోతాయి. ఈ విధంగా స్టోరేజ్ బాక్స్లు యూజ్ చేయడం మంచి పద్ధతే, జాగ్రత్తగా నీట్గా ఉంటాయి. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.